బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీనెస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వెనిగండ్ల రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ అభయాంజనేయ స్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం నిర్వహించిన టీడీపీ నేతలు. ప్రజల ఆశీస్సులతో పాటు ఆ దేవుడి దీవెనలు కూడా రాముకు ఉండాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లుగా తెలిపిన యలవర్తి శ్రీనివాసరావు. డబ్బు కోసమో పేరు కోసమో కాదు, తాను పుట్టిన గడ్డను అభివృద్ధి చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న వెనిగండ్ల రాము. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ బిడ్డల భవితకు నేను గ్యారంటీ ఇస్తానంటున్న రాము. గుడివాడ రూరల్ మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఇతర ఏ ముఖ్యమంత్రి పేద ప్రజలకు అందించలేదన్న కొడాలి నాని. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వెనిగండ్ల రాము మంచి మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నాగవరపాడు వంతెన వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వెనిగండ్ల రాము పూర్ణాహుతిని సమర్పించడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో పాటు దేవుడు దీవెనలు కూడా ఉండాలనే ఉద్దేశంతో నాగవరపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు కృష్ణారావు దంపతులచే రాము అఖండ మెజార్టీ సాధించాలని కోరుతూ శ్రీ లక్ష్మీ నరసింహ యాగం అనంతరం వెనిగండ్ల రాము ఆలయానికి విచ్చేసి భక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి యాగంలో సమర్పించి యాగాన్ని ముగించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవుడి దయతో ఈసారి గుడివాడలో టీడీపీ జెండా విజయకేతనం ఖాయమంటూ తెలిపారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించి చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గుడివాడలో సైతం టీడీపీ విజయకేతనం ఎగరవేయాలని కోరుతూ ఈ యాగాన్ని తలపెట్టిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు జనసేన పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది. నాగవరపాడు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మహాయాగాన్ని నిర్వహించడం జరిగింది. వెనిగండ్ల రాము గారి విజయాన్ని కాంక్షిస్తూ ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులతో ఘనమైనటువంటి విజయాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ యజ్ఞకర్తలుగా పొట్లూరి కృష్ణారావు గారు అట్లాగే వసంతవాడ దుర్గారావు దంపతులు కూర్చొని యాగాన్ని నిర్వహించడం జరిగింది. బ్రహ్మాండంగా యాగం దిగ్విజయంగా జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరుణా కటాక్షణాలతో తప్పనిసరిగా గుడివాడలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా, గుడివాడ చరిత్రలో ఎన్నడూ రానటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో వెనిగండ్ల రాము గారు ఆ దేవదేవుడి ఆశీస్సులతో విజయం సాధిస్తాడని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన విజయంతో పాటు గుడివాడ పట్టణ ప్రజానికం అట్లాగే గుడివాడ నియోజకవర్గ ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ మహాదేవదేవుని ఆశీస్సులతో అందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పట్టణ ప్రజలందరూ రైతాంగం అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడికి పూర్ణాహుతి చేసి ఈరోజు కోరుకోవడం జరిగింది. ఈ గుడివాడ ప్రజల యొక్క అందరి ఆశీస్సులతో వారికి సేవ చేసే భాగ్యాన్ని వెనిగండ్ల రాము గారికి ఆ నరసింహస్వామి కల్పిస్తారని చెప్పి మేమందరం నమ్ముతా ఉన్నాం. నాగవరపాడు వంతెన దగ్గర వేయించేస్తున్న శ్రీ దాసాంజనేయ దేవస్థానం నందు మన వెనిగండ్ల రాము గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం నేను మా సోదరులు పొట్లూరు కృష్ణారావు దంపతులు మేమందరం కూడా ఆయన విజయం సాధించి ఈ గుడివాడ పట్టణానికి ఎంతో సేవ చేసి గుడివాడ పట్టణ ఒక దరిద్రాన్ని వదిలించాలని ఆ దేవుడిని మేము మొక్కి ఆయన మరి విజయం సాధించి
గుడివాడ పట్టణ ప్రజల ఆకాంక్ష తీర్చి ఎంతో మందికి ఉపాధి కల్పించి మరి ఎంతో మందికి గుడివాడ పట్టణం రేపు పొద్దున ఎలా ఉండబోతుందో కూడా చెప్పారు. ఇంతేనా ఈ గుడివాడ, రేపు కొత్త గుడివాడను చూడాలన్న ఆకాంక్ష మరి అమెరికా నుంచి వచ్చి కూడా ఈ గుడివాడలో నేను సేవ చేయాలి, గుడివాడ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి మరి ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలు పొందారు 2 సంవత్సరాలుగా. ఆ మన్నలే ఈ రోజున విజయానికి పునాది. ఖచ్చితంగా వెనిగళ్ల రాము గారు గెలుస్తున్నారు, దీనికి తిరుగులేదు. ఆ దేవుడు కూడా ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఇంకా మెండుగా ఉన్నాయి. అందుకని ఈ సందర్భంగా మేము ఆ యాగం తలపెట్టడం జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. మరి ఈ రోజున మరి వెనిగళ్ల రాము గారి విజయాన్ని ఆకర్షిస్తూ మరి అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మా కుమార్తె, మా అల్లుడు గారి ప్రోత్సాహంతో వారు మరి రాము గారిని మీరు యోగం చేయండి, ఆయనకి మంచి విజయ అవకాశం కల్పించాలి, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మీరు చేయండి, మీరు చేయించండి ప్రోత్సాహంతో వాళ్ళ ప్రోత్బలంతో మాకు ఈ సంకల్పం కలిపింది. మరి ఆ దేవదేవుడు మరి రాము గారిని మనందరం కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమాలు చక్కగా దిగ్విజయం చేసిన మరి పండితులకు, ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమ్మి 20 సంవత్సరాలు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేని కొడాలి నాని రాష్ట్ర నాయకుడిగా తనకు తాను భావించి చంద్రబాబు నాయుడు, లోకేష్లపై విమర్శలు చేయడం తప్ప నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం. ఇటువంటి వ్యక్తిని మరోసారి గుడివాడ ప్రజలు ఎన్నుకుంటే వారి జీవితాలు నాశనం అయిపోతాయని తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి దర్శిత్ మండిపడ్డారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శిత్ మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి, నైవంచనకు మారుపేరుగా నిలిచిన కొడాలి నాని మాట్లాడితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అంటూ మాట్లాడటం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. నమ్మిన హరికృష్ణను వెన్నుపోటు పొడిచి భూమిని కొనుగోలు చేస్తానని కోట్ల రూపాయలను దోచుకున్న వ్యక్తి కొడాలి నాని కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ నా మనిషి అని చెప్పుకునే కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ని సైతం వెన్నుపోటు పొడిచారని, అందుకనే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని దూరం పెట్టారని విమర్శించారు. కులాలను విభజించి రాజకీయ లబ్ధి పొందిన కొడాలి నాని ఆటలు ఇకపై సాగవని, గతంలో కాపు కులస్తులను అడ్డు పెట్టుకుని రాజకీయ వంచన చేసిన కొడాలి నాని ఈరోజు ఇతర కులాలను సైతం మభ్యపెట్టి మరోసారి రాజకీయ లబ్ధి పొందేందుకు కొడాలి నాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పీడ విరగడయ్యే అవకాశం గుడివాడ ప్రజలకి ఈ సమయంలో వచ్చింది. మరి ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా గుడివాడ పట్టణంలో కానివ్వండి, గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా కొడాలి నాని చేస్తున్నటువంటి అక్రమాలు కానివ్వండి, జనాలను పెడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా విసిగెత్తిపోయిన ప్రజలు ఒక స్పష్టమైన తీర్పుని గుడివాడ నియోజకవర్గంలో ఇవ్వబోతామన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో గతం నుంచి కూడా అనేక పిచ్చి ప్రేలాపనలు తేలినటువంటి కొడాలి నానికి సంబంధించిన అనేక విషయాల్ని మరి ప్రజల ముందు ఉంచాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ దుర్మార్గుడు మంత్రి అయినప్పటి నుంచి కూడా ఆనాడు ప్రెస్ లో మాట్లాడుతూ కొడాలి నాని మాట చెప్పాడు, చంద్రబాబుకి ఇప్పుడే 70 ఏళ్ళు వచ్చినాయి, 2024 75 ఏళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా అంత యాక్టివ్ గా ఉండడం, తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడినటువంటి కొడాలి నానికి ఈ సందర్భంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. నీ 50 సంవత్సరాల ముఖ్యమంత్రి ఈరోజు మెట్లు ఎక్కడానికి లేదంటే పబ్లిక్ మీటింగ్లు పెట్టడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు నాని. ఈరోజు 74 సంవత్సరాలు అయినా కూడా మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ ప్రచారం చేస్తూ మరి రేపు విజయావకాశాలను మెరుగుపరుచుకుంటూ ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొడాలి నాని మాట్లాడితే మాటకు ముందోసారి వెన్నుపోటు అంటాడు, మాటకు తర్వాత ఓసారి వెన్నుపోటు అంటాడు. అసలు ఇతని వెన్నుపోటు చరిత్ర చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే స్నేహానికే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. 2004 సంవత్సరంలో వంగవీటి రాధా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు రాధా గారిని అడ్డం పెట్టుకుని ఇసుక వ్యాపారం చేసి స్నేహానికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. తర్వాత 2009లో ఆనాడు వంశీ విజయవాడ పార్లమెంట్ పోటీ చేస్తే ఓడిపోయిన తర్వాత వంశీ విజయవాడ నగరాధ్యక్షుడిగా ఆయన స్పష్టంగా చెప్పాడు, నా డబ్బులతో కొడాలి నాని గెలిచాడని. నన్ను 9 కోట్ల రూపాయలకి నన్ను కిళ్ళి నవిలూసేసాడు కొడాలి నాని అని వంశీ చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను సందర్భంగా కొడాలి నాని అడుగుతా ఉన్నా.
అదేవిధంగా 2019వ సంవత్సరంలో యార్లగడ్డ వెంకటరావుని తీసుకొచ్చి మరి స్నేహం ముసుగులో 19 కోట్ల రూపాయల్ని ఆయన దగ్గర కూడా లూటీ చేసి మొత్తం స్నేహానికే వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటు చరిత్ర ఈ కొడాల నానికి ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ కొడాల నానికి ఒక విధానం కానివ్వండి, ఒక సిద్ధాంతం కానీ ఏమీ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా విజయవాడ వస్తే ఆయన ఉన్నటువంటి హోటల్ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్లు వేశాడు. కేసీఆర్ సంకనాకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 100 కోట్ల రూపాయల తాలూకు కాంట్రాక్ట్ వర్క్ల బినామీ పేర్లతో నడిపిన మాట వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. అయితే ఇది ఎల్లకాలం ఇలాగే సాగిపోతుందని ఈ కొడాల నాని కానివ్వండి, అక్కడ కేసీఆర్ గాని భ్రమపడ్డారు. ఈ రోజు వీళ్ళిద్దరికి తెలంగాణలో ఒక మొగుడు వచ్చాడు, అక్కడ ఎంక్వైరీ కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అనేక రకాలుగా కూడా ప్రజల్ని ఏమారుస్తూ రాజకీయాల్లో వింత పోకళ్ళన్నీ కూడా సృష్టిస్తూ కొడాల నాని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఈ దుర్మార్గుడు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ మాకు అమరావతి అవసరం లేదు, మా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మేము ముఖ్యమంత్రిని నిధులు అడిగి తెచ్చుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి మొన్న ఈ మధ్య ఒక విలేకరి ప్రశ్నించారు, గుడివాడలో మీరు ఏం అభివృద్ధి చేశారు అంటే ఇతనికి ఎటువంటి సంబంధం లేని గొట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీని చూసి చూపించి ఇది మా అభివృద్ధి అంటాడు. అసలు ఏమన్నా సంబంధం ఉందండి? ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి బందర్లో నిర్మాణం అవుతున్న ఒక మెడికల్ కాలేజీని చూపించి అది అభివృద్ధి అంటాడు. మాట్లాడేటప్పుడు కొంచెం అయినా సెన్స్ ఉండాలయా? అసలు మీ ప్రభుత్వం కట్టని దాన్ని తీసుకొచ్చి ఇది మా ప్రభుత్వం కట్టింది అంటావు. మీరు కంప్లీట్ చేయకుండా అసలు ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధం లేని ఒక బందర్లో ఒక మెడికల్ కాలేజీని చూపించి ఇది మా అభివృద్ధి అంటావు. ప్రజలు పిచ్చాళ్ళు అనుకుంటా ఉన్నావు కొడాలి అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా నిన్నగాక మొన్న కూడా మాట చెప్తా ఉన్నాడు, హరికృష్ణ గారి కోసం అంట ఈ కొడాలని ఎన్నో త్యాగాలు చేశాయంట. జనాలు పిచ్చాళ్ళు అనుకున్నావా, లేదా చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారు అంటున్నావా? ఇదే మాట హరికృష్ణ గారు బతుకున్నప్పుడు చెప్పుంటే చెప్పు తీసుకుని కొట్టేవాడు. ఎందుకంటే శ్రీరాములయ్య సినిమాని కొడాలని కొన్ని కృష్ణా జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేసి నాకు నష్టం వచ్చిందని ఆహ్వాన హోటల్లో పైనుంచి కిందాక పడి డొల్లుతా ఏడుస్తా ఉంటే పోన్లే పాపం మనాడే కదా అని టెక్కలి క్వారీలో గ్రానైట్ తవ్వకాలు ఆ రాజు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పించి ఆర్థికంగా ఒడ్డున పడేసిన వ్యక్తి హరికృష్ణ గారు. ఇప్పుడు హరికృష్ణ గారు లేరు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే ఎవరో కూడా వెంట ఊరుకోరు అని కూడా ఈ సందర్భం కొడాలని చెప్తా ఉన్నా. అదే విధంగా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటోలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు కొడాలి నానిని ఎప్పుడో తన్ని తెరవేసిన మాట వాస్తవం కాదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా తీసి రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా? జూనియర్ ఎన్టీఆర్ కి 2007-8లో భూములు కొట్టాలని చెప్పి 8 కోట్ల రూపాయలు నువ్వు కొట్టేసిన మాట వాస్తవం కాదా? జూనియర్ ఎన్టీఆర్ అదిగో నా కే కన్వెన్షన్ కి ఓపెనింగ్ వస్తాడని ఊరు వాడ బ్యానర్లు వేస్తే జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడా? కే కన్వెన్షన్ ఓపెనింగ్ రాలేదు. ఇతను బుద్ధి అంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుసు. 2009లో కొడాలి నాని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేస్తే నాకు మంత్రి పదవి ఇప్పించు అని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళగా ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ నిన్ను తిట్టిన మాట వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా కొడాలి నాని అడుగుతా ఉన్నా. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా జూనియర్ ఎన్టీఆర్ ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ఓట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు, దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ గుడివాడ నియోజకవర్గం అత్యంత ప్రశాంతత కలిగినటువంటి నియోజకవర్గం. అటువంటి చోట గతంలో బ్రిటిష్ వాడు పాలించినట్టు విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని పట్టుకుని కొడాలని ఇష్టారాజ్యంగా ఈరోజు కార్యక్రమాలు చేయడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే కులాల మధ్య చిచ్చులు పెడతాడు, జనాన్ని వేరు చేయాలని చూసి తన రాజకీయ స్వలాభం కోసం జనాల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి మనస్తత్వం ఈ కొడాలి నానికి ఉంది. మనం కనుక చూసుకున్నట్లయితే నిన్నగాక మనం చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో గౌడ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదని చెప్తా ఉన్నాడు. జనాలందరూ కూడా కాండ్రించి మొహం మీద ఉమ్మేస్తా ఉన్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి కాగిత వెంకట్రావు గారు ఆయన గవర్నమెంట్ చీఫ్ విప్ చేశారు, ఆయన టీటీడీ చైర్మన్ చేశారు. నీ ప్రభుత్వంలో నువ్వు అందరూ మీ వాళ్ళందరూ రెడ్లకి అందరికీ కూడా టీటీడీ చైర్మన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గానికి చెందిన గౌడ కులానికి చెందినటువంటి కాగిత వెంకట్రావు గారిని ఆయన టీటీడీ చైర్మన్ గా నియమించడం జరిగింది.
నాటి నుంచి నేటి వరకు కూడా కాగిత వెంకటరావు కానివ్వండి, కాగిత కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా గౌడ కులానికి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2009, 2014, 2019లో కొనకళ్ళ నారాయణ గారిని బందర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఆయన 2 సార్లు గెలిచి బందర్ ఎంపీగా ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కల్లిపల్లి మాటలు మాట్లాడటం కట్టిపెట్టామని కూడా ఈ సందర్భంగా కొడాలి నాని చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున 2024 ఎలక్షన్స్ లో చివరి దశకు వచ్చాం. ఈ రోజున దగ్గర ఒక సంవత్సరం నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తా ప్రజలను చైతన్యం చేసుకుంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతో గుడివాడలో కూడా వెనిగల రాము అసెంబ్లీ పంపే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి చివరికి వచ్చాం. ఖచ్చితంగా రేపు వెనిగల రాము గెలవబోతున్నాడు. 100% కొడాలి నాని ఓడిపోతున్నాడు. మాకు క్లియర్ ఇండికేషన్స్ కనపడుతున్నాయి. ఈ దుర్మార్గుడు ఏదో సొల్లు కౌలు చెప్పి ప్రజల్ని మళ్ళీ అబద్ధాలతో ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి ఏమి సాగవు. 4 సార్లు మోసం చేసావు. ఇది దేవుడి వల్ల కూడా కాదు, నువ్వు ఓడిపోతున్నావు. ఎందుకంటే మేము ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో 68,000 గడపలు ఉన్నాయి. దాంట్లో నేను వెనిగల రాము గత 3 నెలల నుంచి కూడా దగ్గర 65,000 పైచిలకు మేము టచ్ చేశాం. ప్రజలందరూ కూడా చెప్తున్నాం, ఈ దుర్మార్గులు చేసే అరాచకాలు, ఈ చేస్తున్న లూటీ, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు అన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి పాలన ఎప్పుడు కూడా మన గుడివాడ ప్రాంతంలో ఏ నాయకుడు చేయడం. ఇంత అన్యాయంగా ప్రజలను దోసుకుంటూ ప్రజల కడుపు కొట్టి జేబు నింపుకోవడం ఒక వ్యక్తి. అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం. ప్రజలు కూడా వాళ్ళు మార్పు కోరుకున్నారు. ఎందుకంటే 20 సంవత్సరాలు చాలా సమయం ఇచ్చారు, కానీ ఎవరికీ ఉపయోగపడాల, ఏ గ్రామానికి అభివృద్ధి చేయాల. కేవలం డబ్బు సంపాదించడం తప్ప రెండో పని లేదని. ఈ రోజున ఇసుక మట్టితో అమ్ముకోవడానికి టైం సరిపోవట్లేదు. ప్రజలకి ఏం పని చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజున ఏ విధంగా భాష ఉంది. ఇవాళ ఇంత లూటీ చేసి సుమారు దగ్గర 5,000 కోట్లు సంపాదించారు. అవి కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు పంచుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు అర్థం చేసుకోవాలి. అది అహంని ప్రజలు దాన్ని వ్యతిరేకించాలి, ఆ పొగర్ని వ్యతిరేకించాలి. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని వాళ్ళ హరించి అధికారులను అడ్డు పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఇంత అరాచకాలు చేస్తారు. ఎవరు చూస్తే ఊరుకోరు. వాళ్ళు మీ పని అయిపోయింది. ఖచ్చితంగా ప్రజలు రేపు 13వ తారీఖు నాడు స్పష్టమైన అధికారం ఇవ్వబోతున్నారు. రాముడు గుర్తుపెట్టుకో. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. గుడివాడ రూరల్ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని గత రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోకి విచ్చేసిన నానికి గ్రామ ప్రజలు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా మరో 5 ఏళ్లు జగన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని వివరించారు. గుడివాడ రూరల్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన నానికి వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. నానితో పాటు వైసీపీ నేతలు గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే మరో 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటే మరిన్ని సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీని ఇంటి వద్దకే పెన్షన్ అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ నాని ప్రజలకు వివరించారు. చదువుకునే వారికి ఉన్నత విద్య అందించడంతో పాటు పేదవాడి సొంత ఇంటి కలలు నిజం చేసేలా గ్రామాల్లో తిరుగుతూ అర్బన్ ఏరియాలో సెంటు భూమిని పేద ప్రజలకు పంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ వివరించారు. ఇటువంటి ముఖ్యమంత్రి మరలా 5 ఏళ్లు పాలిస్తే పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొడాలి నానితో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏంటి కైమా ఇంట్లో అక్కడ ఉన్నారు ఎవరన్నా లేరు. రమేష్ ఎదురా బాబా చేయండి. నాలుగు సార్లు నియోజకవర్గంలో తన గెలుపుకు దళితులు సహకరించడం వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకుంటున్న కొడాలి నాని 20 సంవత్సరాల్లో దళితులకు చేసింది శూన్యం అంటూ టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు మండిపడ్డారు. దళితులపై దాడులు చేయించడం, దళితులపై కేసులు పెట్టడమేనా రుణపడి ఉండటం అంటూ టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు నానిని ప్రశ్నించారు. ప్రజావేదిక కార్యాలయంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ నాయకులు కొడాలి రామరాజు మాట్లాడుతూ 2 రోజుల క్రితం కొడాలి నాని దళితులు ఓట్ల వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పుకోవటం వాస్తవం అయినప్పటికీ ఆ ఇరువురు దళితులకు చేసింది ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై హత్యలు, మరణకాండలు, మహిళలపై అగాత్యాలు ఇదేనా మీరు దళితులకు ఇచ్చిన గౌరవం అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తులను దళితులను మరోసారి ఓటు వేసి గెలిపిస్తే ఈసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నిర్వీర్యం అయిపోతుందని, ఇప్పటికైనా దళితులు ఆలోచించి ఓటు వేయాలని, రాబోయే ఎన్నికల్లో దళితులు పక్షపాతిగా దళితుల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న చంద్రబాబు నాయుడు గెలిపించుకునే దిశగా వెనుగళ్ల రాముకు ఓటు వేసి గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థిగా బాలశౌరికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కంచార్ల సుధాకర్, యేసుపాదం మరియు పలువురు ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొనడం జరిగింది. కొడాలని మాట్లాడుతూ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి దళితుల అండతోనే వచ్చిందని చెప్పేసి, అతను 4 సార్లు గెలిచినా కూడా 4 సార్లు అతని విజయంలో దళితులు అండగా ఉన్నారని చెప్పేసి, ఈ దళితుల రుణం 100 జన్మలు ఎత్తినా తీర్చుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమే, దళితుల అండతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. దళితుల అండతోనే నువ్వు ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచావు. అయితే మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇచ్చిన
దళితులకు బహుమానం ఏంటంటే మేము అండగా ఉన్నందుకు డాక్టర్ సుధాకర్ గారితో మొదలెట్టి దళితులను హత్యలు చేసి డోర్ డెలివరీ చేసి సుమారు మీ హత్యాకాండలో 386 మంది దళితులు ఈ రాష్ట్రంలో బలిగొన్నారు. అది మీరు మాకు ఇచ్చిన దళిత సమాజకి ఇచ్చిన బహుమానం. అంతేకాకుండా 27 పథకాలు దళితులకు లబ్ధి చేకూరి 27 పథకాలని రద్దు చేశారు. అది మీరు మాకు ఇచ్చిన దళితులకు ఇచ్చిన బహుమానం. మా దళితుల ఆరాధ్య దైవం ఈ ప్రపంచంలోనే మహోన్నతమైన వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ గారి విదేశీ విద్యలో ఉన్న పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విద్యా పథకం పెట్టుకున్నారే, అది మా దళితులకు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మీరిచ్చిన గౌరవం. ఈ రాష్ట్రంలో 2024లో గనక మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మమ్మల్ని కాపాడే దళితులను కాపాడే ఎస్సీ ఎస్టీ చట్టం కూడా రద్దు చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. చెప్పండి మీరు, కొడాలి నాని గారు, మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఈ దళితులంతా చెప్తా ఉన్నారన్నా, నేను 100 జన్మలైన దళితుల రుణం తీసుకోలేమని చెప్పేసి అన్నాను. కాదంట, ఈ దళిత సోదరులు చెప్తా ఉన్నారు మీకు 100 జన్మ లేవు, మీకు మరు జన్మే లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో దళితులపై మీరు సాగించిన హత్యాకాండాలు కానీ 9,000 మంది పైగా దళిత బిడ్డలపై దౌర్జన్యాలు, దాడులు, అత్యాచారాలు, మానభంగాలు మన గవర్నమెంట్లు అంతా చేసాం కాబట్టి ఈ పాపం అంతా మూటగట్టుకుని మరో జన్మ లేకుండా పోయిందంట. కాబట్టి 2024లో మనకి దళితులు అండగా ఉండే పరిస్థితి లేదని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి. ఇకపోతే కొడాలి నాని గారికి 4 పర్యాయాలు దళితులు అండగా ఉన్నారని చెప్పారు. కరెక్ట్, వాస్తవమే. దళితులు అండ ఉండబట్టే మీరు ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు గెలిచారు. కానీ మీరిచ్చిన దళితుకి ఇచ్చిన గౌరవం బహుమానాలు తెలుసా కొడాలి నాని గారు మీకు? మీరిచ్చిన తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యి వాంబే కాలనీలో 2006 సంవత్సరంలో మా దళిత సోదరుడు గుడివాడ రత్నాకర్ని మీరు కాలుతో తన్నారు. ఇది గుడివాడ నియోజకవర్గంలో మీరు దళితులకు ఇచ్చిన బహుమానం. మీరు మా సోదరులు కొత్త మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టమంటే వారిపై నాన్బుల్ కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. మీరు ఈ రోజున నెహ్రూ చౌక్ లో ఏర్పాటు చేయని విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. మీరు ఈ విధంగా మా దళిత సోదరులు మోసం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా కొడాలి నాని గారు, మీ అనుచరులు బొమ్మలూరులో 2022 సంవత్సరం జూన్ 27వ తారీఖున నీ అనుచరులు బొంగ మర్యాదాసు, చప్పటి కరుణాకర్ని ఎందుకు కాలుతో తన్ని కొట్టారు, ఎందుకు కాలుతో తన్ని దాడి చేశారు? మీరు ఖండించారా? మీరు మంత్రిగా ఉండగా ఈ గుడివాడ నియోజకవర్గంలో మీ క్యాంప్ ఆఫీసులో మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న గుడివాడ ఎంఆర్ఓ గారు మాదాసు శ్రీనివాస్ గారు పై మీ సమక్షంలో పద్మారెడ్డి అనే వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఖండించారా? మీ డ్రైవరు మీకు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి గుమ్మడి ఫణిని మీ అనుచరులు ఫర్నిచర్ పార్క్ లో కానివ్వండి, మీ అనుచరులు అడ్డాలో కానివ్వండి, ఎందుకంటే చిత్రహింసలు చేశారు? మీరు ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీరు మన సిరిసింతల గ్రామం వెళ్ళి సరిహద్దు వేణుని అనే వ్యక్తి దళిత సోదరుని నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చావని ప్రశ్నించినందుకు నువ్వు విగ్రహం పై నుంచి అతను కొట్టడానికి దూసుకొచ్చేవే. ఇదేనా నీకు అండగా ఉన్న
మా దళిత సోదరులకు ఇచ్చే గౌరవం, అభిమానం నీ నీ 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజన్నా నీ ముఖ్య కోటరీలో ఒక దళిత సోదరుడు ఉన్నాడా? నీ కోసం, పార్టీ కోసం నష్టపోయి కష్టపడి అగాచ్యులు పడిన దళిత సోదరుని నువ్వు ఏ రోజన్నా ఆర్థికంగా బలపరిచావా? ఏ రోజన్నా 20 సంవత్సరాల్లో ఒక దళిత సోదరుని నీ ఇంటికి పిలిపించి ఆప్యాయంగా భోజనం పెట్టావా? మరి నువ్వు చెప్తా ఉన్నారు గుడ్లవలేరు నూతనంగా మార్కెట్ యార్డ్ ఏర్పడైతే రొటీన్గా ఆ గుడ్లవలేరు నూతనంగా ఏర్పడిన మార్కెట్ యార్డ్ రిజర్వేషన్ ఎస్సీ అయితే నువ్వు మంత్రిగా ఉండి నువ్వు చాలా దురహంకారంతో నూతనంగా ఏర్పడిన మార్కెట్ యార్డ్కి ఎస్సీలు ఎందుకు చైర్మన్ అవ్వాలని చెప్పేసి నువ్వు జనరల్ చేసిన మాట వాస్తవం కాదా? ఇన్ని కార్యక్రమాలు చేసి నువ్వు మా దళితులపై ఇన్ని దాడులు చేసి ఇంకా నిన్ను ఎలా నమ్మాలి? నీకు ఎందుకు దళిత సోదరులు ఓటేయాలో చెప్పుకోవడం అని, దళిత సోదరులు నీకు ఎందుకు ఓటేయాలి? నీకు ఎందుకు అండగా ఉండాలి? నీ ముఖ్య కార్యకలాపాల్లో, నీ వ్యాపారాల్లో, నీ మట్టి వ్యాపారం అవ్వచ్చు, ఇసుక వ్యాపారం అవ్వచ్చు, తదితర వ్యాపారాలు అవ్వచ్చు, ఆదాయ మార్గాలు వచ్చే వ్యాపారాల్లో ఏ దళితుడి కన్నా సోటు కల్పించావా? ఇక నువ్వేం చేస్తావంటే మమ్మల్ని మోసం చేస్తావు. నీది అయినా మోసం చేయటం కూడా నువ్వు మాకు హింట్ ఇస్తున్నావు. ఎందుకంటే నువ్వు 2004లో 2009లో ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యావు. ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీని మోసం చేసావు. 2014లో నువ్వు వైఎస్ఆర్ బొమ్మ పెట్టావు, ఎన్టీఆర్ బొమ్మ పెట్టావు. గెలిచిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని పురంధేశ్వరు కానివ్వండి, భువనేశ్వర్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎన్ని బూతులు మాట్లాడి వారిని మానసికంగా హింస పెట్టుండవు. అట్లాగే వైఎస్ఆర్ కుమార్తె అయిన షర్మిలని నువ్వెన్ని దుర్భాషలు మాట్లాడావు. అంటే నువ్వు మాకు ఇంటిస్తావు. నువ్వు ఏ విగ్రహం పెట్టుకుని నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తావో ఇప్పుడు దాకా ఇండైరెక్ట్ గా మిమ్మల్ని మోసం చేశాను, తుఫాన్ కనుక వచ్చేటప్పుడు చూసి చెప్తా ఉంటారు. ఆ విధంగా మీరు కూడా ఏం చేస్తారంటే మాకు. నమస్కారం. ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో మా ఎస్సీ సోదరులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేనికంటే ఎస్సీలే నాకు అండ అనే కొడాల నానికి బుద్ధి చెప్పాలని, ఎస్సీలు తెలుసుకోవాలని, ఎస్సీ పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, మరి ఎస్సీలని మన రామరాజు చెప్పినట్టు ఎంఆర్ఓని కానీ ఇంకా ఇతరులను కానీ కొట్టినప్పుడు ఏమయ్యారు నీకు ఎస్సీలు? అంబేద్కర్ గారి విగ్రహం మున్సిపాలిటీలో అడిగినందుకు నాన్ బెలబుల్ కేసు పెట్టినందుకు ఏమయ్యారు ఎస్సీలు? అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగన్ అనే పెట్టుకున్న దానికి ఏమయ్యాడు అప్పుడు ఎస్సీలు? కనుక ఎస్సీ సోదరులారా, సోదరిమణులారా, మీరందరూ గమనించండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీలకి ఎన్ని పథకాలు వచ్చినాయో ఒక్కసారి గమనించానని, మహిళా తల్లులకి, మన ఎస్సీ సోదరులకి, ఎస్సీ యువతకి, ఎస్సీ పెద్దలకి, ఎస్సీ మేధావులకి, ఎస్సీ విద్యావంతులకి, అధికారులకి మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎస్సీ అన్నవాడు మరి ఇక్కడ వీళ్ళ ముందు చేయటానికి ఎందుకు పనికి రావట్లేదు, చిన్న చూపు చూస్తున్నారు. కనుక కొడాల నానికి ఈసారి బుద్ధి చెప్పబోతే మనం మరి గాలి పీల్చినా పన్నేస్తారు, చెత్తకే పన్నేస్తున్నారు. మన జగజ్జీవన్ విద్యుత్ దాని మీద ఉచిత కరెంట్ అని మనకి చంద్రబాబు నాయుడు టైంలో మన ఎస్సీ కాలనీలకి ఎక్కడా కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు 1000 రూపాయల నుంచి 2000 దాకా
కరెంటు బిల్లు 10 సార్లు 13 సార్లు పెంచడం జరిగింది. అలాగే మన ఎస్సీ మహిళలకు కానీ మరి ఎస్సీ సోదరులకు కానీ 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇస్తున్నారు. మరి వాలంటరీ ఉంటే ఇంటికి తెచ్చిస్తారంటున్నారు. ఇప్పుడు అదే వాలంటరీని పెట్టుకొని 10,000 రూపాయలు జీతం ఇస్తానంటున్నారు. మరి దాన్ని కూడా గమనించాలి. ఎవరన్నా చనిపోతే ఇంతకుముందు చంద్రబాబు కానుకగా చంద్రన్న బీమాగా మరి 2 లక్షలు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు 5 లక్షలు అంటున్నారు. యాక్సిడెంట్ అయితే 10 లక్షలు మరి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే కరెంటు బిల్లులు పెంచనని, ఎస్సీ సోదరులకు ఉచితంగా కరెంటు ఇస్తామని, మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లని, టౌన్ అయితే 2 సెంట్లు భూమి అని, విలేజ్లో అయితే 3 సెంట్లు భూమి అని, ఇట్లాంటి పథకాలు ఒక ఆడబిడ్డకి మరి 1,500 రూపాయలని. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ సోదరులు అందరం కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్తున్నాను, కొడాలని ఈ 20 సంవత్సరాల్లో ఆ ఎలక్షన్ రోజు తప్పనిడిసి, ఎలక్షన్ ఇంకో నెల రోజులు ఉన్న తప్పనిడిసి మిగతా రోజుల్లో మన ఎస్సీ కాలనీలకు కానీ మన ఎస్సీ వార్డులకు కానీ ఎప్పుడన్నా వచ్చాడా ఒకటి గమనించండి. మీరు ఇప్పుడు వస్తాడు, ఎవడో మంచం మీద ఉంటే ఆడికి 4,000 5,000 తాయిలు వేస్తాడు. మీరు అది చూసి మోసపోవద్దు. మనం ఓటు వేస్తున్నామంటే మన గ్రామ అభివృద్ధి కోసం, మన వార్డు అభివృద్ధి కోసం. తాగటానికి చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి, మీరు ఒకటి గమనించండి. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటో డ్రైవర్ని వాండర్లను చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చి ముష్టోలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆటో కొనుక్కుంటే కుటుంబం బాగుపడుతుందా, సంవత్సరానికి 10,000 ఇస్తే కుటుంబం బాగుపడుతుందా ఒకటి ఆలోచించండి. మరీ ముఖ్యంగా ఎస్సీ సోదరులకు చెబుతున్నా, ఎస్సీ కార్పొరేషన్ లోన్ అన్నది ఈ 5 సంవత్సరాల్లో ఎవడన్నా ఒక్క ఎస్సీ సోదరుడు ఈ లోన్ తీసుకుని ఈ వాహనం కొనుక్కున్నాడు అనేది ఎవరన్నా నిరూపించగలడా? 2 లక్షలు ఇస్తే ఆ కుటుంబం వ్యాపారం చేసుకుంటుందా, 10,000 ఇస్తే ఆ కుటుంబం వ్యాపారం చేసుకుంటుందా అన్నది ఒకసారి గమనించండి. అంతేలే కానీ అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లారీ డ్రైవర్లు వాండర్లను చేశారు. ఇప్పుడు లారీ డ్రైవర్లు ట్రైనర్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ అనేకమైన పథకాలు పిల్లల చదువుల్లో కానీ ఏంటి 15,000 ఇస్తే అవుద్ది. ఎంతవరకు 15,000 ఇస్తున్నాడు? ఇంటర్మీడియట్ వరకు. తర్వాత పై చదువులకి ఎవరు ఇస్తారమ్మా డబ్బులు? పై చదువులు చదువుకునే పిల్లలు ఈ డబ్బులు వేయక, ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టక సర్టిఫికెట్లు ఆగిపోయిన పిల్లలు బోల్డ్ మంది ఎస్సీ సోదర పిల్లలు ఉన్నారు. కాలేజీలో సర్టిఫికెట్లు ఆగిపోయినాయండి చదువుకుని. ఒక్కసారి గమనించండి, మీ పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఆగిపోయిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఈసారి సైకిల్ గుర్తుకి అలాగే బాలశౌరి గారి గ్లాసు గుర్తుకి ఓటేసి గెలిపించమని ప్రార్థిస్తాం. ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏలూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ ప్రజావేదిక వద్ద మేము ఎస్సీ సోదరులు అంతా కూడా ఒక మాట మీదకి వచ్చి పార్టీ పరంగా కాకుండా ఎస్సీ సోదరులు అందరి గురించి కూడా మేము ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మా ఎస్సీ సోదరులకు మీ మీడియా ద్వారా కొన్ని మాటలు తెలియపరచాలని మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సోదరులారా, నేను ముందుగా మీకు తెలియపరిచేది ఏంటంటే, ఎస్సీలుగా పుట్టడం మనం ఎప్పుడు కూడా బలహీనత, మనం తక్కువ అని ఎప్పుడు కూడా అంచనా వేసుకోవద్దు. మనలో మేధావులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆలోచన చేయమని నేను తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలకు వచ్చే ఒకసారి ఓటు ఏముందలే, తాత్కాలిక ఉపశమనం కోసం ఎవరన్నా ఇస్తే వేద్దామని అది ఆలోచన చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మనం కంకణబద్ధులం కావాలని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మన కమ్యూనిటీలో ఉంటారు. నేను గుండె మీద చేసి చెప్పగలను. ఆ చదువుకున్న వారు ఉద్యోగాలు చేయాలంటే, కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి చేయాలి అంటే మనకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. మన యోగక్షేమాలు కోరే నాయకుడు కావాలి.
మన భావి తరాలకు బాటలు వేసే నాయకుడు కావాలి. గత సంవత్సరాల కాలం నుంచి చూస్తున్నాం మనం గుడివాడలో రాము గారు. ఆయన అనేక మందికి, వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. దానిలో సగభాగం మనమే ఉన్నాం. ఎందుకంటే పదే పదే కమ్యూనిటీ గురించి చెప్పాల్సిన పని లేదు, కానీ గత 30 సంవత్సరాల నుంచి ఆయన మనలో ఒకడిగా, మన కుటుంబం వాడిగా మనతో ఉంటూ మన ఆర్థిక బాధలు, చదువుకున్న ఇబ్బందులు అన్నీ తెలిసిన వ్యక్తి కనుక నేను మొదటి నుంచి సంవత్సరాల కాలం నుంచి కూడా మన సోదరులకు చెప్తున్నాను. ఇప్పటికీ ఆల్రెడీ పంపిస్తూనే ఉన్నారు ఆయన ఉద్యోగాలకి. ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, 10 కుటుంబాలకు వస్తే ఆ గ్రామం బాగుపడుతుంది అనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. కానీ వేరే రాజకీయాలు చేయాలని కాదు. అలాంటి నాయకుడిని మన గుడివాడలో గెలిపించుకుని మన యొక్క ఎస్సీ సోదరుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా ఎస్సీ సోదరులను కూడా నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా రేపు 13 జరగబోయే ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థి బాలశౌరి గారు, ఆయన కూడా ఎడ్యుకేషన్ పర్సన్, పారిశ్రామికవేత్త, మంచి మనసున్న నాయకుడు, గుడివాడలో చాలా అభివృద్ధి కార్యక్రమం చేసిన వ్యక్తి. ఆయన కూడా మనం గ్లాస్ గుర్తుపైన వేసి, రాము గారికి సైకిల్ గుర్తుపైన వేసి, వాళ్ళిద్దరిని అఖండ విజయంతో మనం గెలిపించుకుంటే మన గుడివాడ రూపురేఖను మారుస్తాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ధనార్జన కోసమో లేక అధికారం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని, తాను పుట్టిన గడ్డ అభివృద్ధికి నోచుకోక ఈ ప్రాంతం యువతకు ఉద్యోగ అవకాశాలు లేక పడుతున్న ఇబ్బందులను చూసి వాటి నుండి విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో తన వంతు ప్రయత్నం చేయాలని భావించి రాజకీయాలకే రావటం జరిగిందని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన గుడివాడ పట్టణం మరియు రూరల్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ప్రజల అభివాదం మధ్య మహిళల మంగళహారతుల నడుమ వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచార కార్యక్రమం ముందుకు కొనసాగుతోంది. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు రాముకు ఘన స్వాగతం పలుకుతూ నియోజకవర్గంలో అభివృద్ధి లేక, తమ బ్రతుకుల అభివృద్ధి లేక పడుతున్న ఇబ్బందులు వివరించడం జరిగింది. 4 సార్లు ఒక వ్యక్తిని నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించి చదువుకున్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోకుండా తన వంతుగా గుడివాడ పరిసర ప్రాంతాలలోనే 10,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చేస్తానంటూ హామీ ఇవ్వటం జరిగింది. చదువుకున్న విద్యార్థులు, యువ ఓటర్లు ఒకసారి ఆలోచించాలని, మీ భవిత దృష్టిలో ఉంచుకొని ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు మీరు బలి కావద్దని గ్రామాన్ని విజ్ఞప్తి చేశారు రాము. మీరు చదువుకు తగిన ఉద్యోగం కల్పించేలా పరిశ్రమలను గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు మరియు టీడీపీ జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొనడం జరిగింది. మేము వెళ్ళాము, మనం ఇంటికి వచ్చాము, మాకు ఎమ్మటే మీరు బట్టి పంపించి బూత్ కాలంలో ఇచ్చారు. అది మా సమస్య కావాలండి. సో ఇది నేను పోయినసారి వచ్చినప్పుడే మాట్లాడాను దీంట్లో. నాకు ఈ విషయం మీద కొంత స్పష్టత ఉంది, ఇంకా కూడా తీసుకుంటా. నేను మీతో పాటు పని చేయించి మనం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందండి. అది కోర్టులోనే తేలాల్సిన పరిస్థితి ఉంది. కోర్టుకు అయ్యే ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. ప్రజలకి నాకు మధ్యలో ఇంకోళ్ళు ఎవరు ఉండరు. మీకు పొలాలు నీళ్ళు ట్యాంక్ ఓపెన్ చేశారు సార్. ఇప్పుడు రాయి కూడా వేయాలి, డెంగ్యూ చేపలు చేశారు అంతే. మీ హయాంలో మొత్తం పూర్తి చేసి నీళ్ళ ట్యాంకులు కూడా నాకు ముందుగా నేను అందరికీ చెబుతున్న ఒకటి, నీళ్లు అనేవి నిత్యావసరం. అంటే మనకి ఎవరు అడగకుండా ఇవ్వాల్సినవి. ఈ గుడివాడ పరిస్థితి చూస్తుంటే అడుక్కున్నా దొరకని పరిస్థితి ఉంది. అది నాకే నచ్చలేదు. గుంట పొలం 10 సెంట్లు 20 సెంట్లు, గుంట పొలం ఎక్కువ లేదు. 400 రైతులు ఉన్నారండి. వాళ్ళు 20 సంవత్సరాలు బాధపడి కాలేజీ ఏం పని అవుతుంది. రాము గారు చేయడానికే వచ్చారు. మీరు నేను
మామూలుగా గవర్నమెంట్ ద్వారా అయిపోయితే అదే ట్రై చేస్తా. అది కాకపోతే కోర్టుకి వెళ్ళి మీకు ఖర్చులన్నిటికీ నేను భరించి మరీ చేపిస్తాను. ఏమా అందరూ బాగున్నారా? 35 లక్షలతోటి రోడ్డు వేసారంట. భలే ఉంది రోడ్డు. ఇప్పుడు నేను వచ్చిన రోడ్డు 35 లక్షలు ఖర్చు పెడితే అంత మంచి రోడ్డు వచ్చింది అనుకుంటే వేసారా రోడ్డు? మరి ఎవరికి వెళ్ళి డబ్బులు? కొడాలి నాని గారి చేతిలోకి వెళ్ళిపోయింది. కొడాలి నాని గారి చేతిలోకి వెళ్ళిపోయినాయి డబ్బులని, వెళ్ళిపోయినాయి అంతే. సో 35 లక్షలు ఇక్కడ ఒకసారి చేసుకున్నాడు. ఇంకెక్కడెక్కడ మట్టి అమ్మాడు, అన్ని అమ్మేశాడా? ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు మన ఇల్లు కూడా అమ్మేస్తారు. అడిగున్నారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా కూడా తీసుకొచ్చారు. మీకు తెలుస్తుందా తెలియదా? మీ ఇల్లు రేపొద్దున్నే మీకు తెలియకుండా ఆన్లైన్ లో మార్చేసుకోవచ్చు. మీకు తెలియని కూడా తెలియదు. ఒరిజినల్ పత్రాలు తీశారు తెలుసుగా? ఒరిజినల్ పత్రాలు తీసేది ఏమవుద్ది? అదేమవుద్ది? ఆన్లైన్ లో ఉంటది. ఆన్లైన్ లో వాళ్ళు ఊరికే పేరు మార్చేశారు. నేను తీసి కొడాలి అని పేరు పెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు? కోర్టుకు వెళ్ళాలా? కోర్టుకు వెళ్ళాలి కదా. కోర్టుకు వెళ్తానికి లేదు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం. అక్కడ వాళ్ళే నియమించిన ఆఫీసర్ ఒకడు ఉంటాడు. ఆ ఆఫీసర్ తోటి మీరు మాట్లాడుకోవాలి. ఆఫీసర్ ఏం చేస్తాడమ్మా? ఎన్నో ఎవరి మాట వింటాడు? మాట వింటాడు. అందుకని రేపేమవుద్ది? ఇల్లు వాళ్ళకి వెళ్ళిపోదు. మీరు అందరమ్మా ఇది చాలా వాస్తవం. మీరు నిజంగా గుర్తించాల్సిన సంగతి ఇది. మిగతా అన్ని ఒక ఎత్తు, ఇప్పుడు దాకా చేసిన నాశనాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది రేపొద్దున్నే మీది కాదు. ఎక్కడైనా పొలాల మీద రిజిస్ట్రేషన్ బొమ్మలు అన్ని ఉంటాయి, అలా ఉంటాయి. అదంతా వేరే సంగతి. అదైతే ఆడ మౌన్ చూడలేక ఏదో చెక్ చేసుకోవచ్చు, పెయింట్ చేసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి. కాకపోతే సాయంత్రం మన ల్యాండ్ పేరు మార్చేస్తే మనం ఏం చేయాలి? కోర్టుకు వెళ్తానికి కూడా లేకపోతే ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు చేసుకోవచ్చు తెలుసా? 6 నెలల లోపే నువ్వు గుర్తిస్తే నీకు కొద్దిగా గొప్ప అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలి? రోజు ఇంతకు ముందు ఓటు ఉందో లేదో చూసుకున్నాం మొన్నదాకా. ప్రతిరోజు తీసేస్తారో అని అట్టాగే రేపటి నుంచి మన ఇల్లు మన పేరు మీద ఉందా లేదా అని చెప్పి రోజు. నీకు చదువురాదుగా, ఆన్లైన్ అంటే తెలియదుగా. నీది ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి. రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రతి వాళ్ళు అడుగుతూ ఉండాలి. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నరకం నుంచి మనం బయటపడాలంటే మీకు చెప్పాను, బాబు గారు వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పేశారు. శుభ్రమైన నీళ్ళు వస్తున్నాయా వాడుకోవడానికి? మొన్న వచ్చాడుగా అడిగారా? ఎటు ఓడిపోతుందని తెలుసు. అందుకని వీళ్ళందరినీ మీకు అందరికి కూడా మొహాలు చూపిస్తుందిలే అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎటు కనపడ్డు. అది ఈసారి పోటీ చేయాలంటున్నాడు. ఎటు అంటే ఇదే చివరిసారి. మీరే నానిని చూసే అవకాశం లేదు. మామూలుగా అయితే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేవాడు. మనం అసలుగా ఆయన చూడలేక దిగుల్లో ఉంటాం. ఆయన గడ్డం వేసుకుని చాలా అందంగా ఉంటాడు కదా. ఆయన ఫేస్ చూడకపోతే మనకి నడవదు. అందుకని ట్యాంకర్ల మీద వేసి పంపించేవాడు. ఇప్పుడు ఎటు ఓడిపోతే ట్యాంకర్లు ఎందుకు? మనకి ట్యాంకర్ అవసరం లేని చూపిస్తా. సో అందుకని మీరు దయచేసి చూద్దామంటే ఇప్పుడే చూడండి. ఎక్కడికైనా తిరుగుతుంటే వెళ్ళి కొంచెం అన్నా వెళ్ళి ఆయన ఫేస్ అన్నా చూసిరండి. మళ్ళీ కనపడ్డానికి మనకి అవకాశం లేదు. 13వ తారీఖు ఏం చేస్తావు? మొదటి బూత్లో ఏం చేస్తావు? గాజు గ్లాస్. మొదటి బూత్ లో గాజు గ్లాస్ చేస్తాం. రెండో బూత్ లో అమ్మా గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెబుతున్నా, నాకు ఇక్కడ ఏమైనా పని ఉందా? నేను ఏమైనా డబ్బులు సంపాదించుకున్నానికి వచ్చాను అనుకుంటాను ఎవరన్నా?
లేదు. మీకు అందరికీ తెలుసు కొడాలని ఏమైనా వ్యాపారం చేశాడా? చేయలేదా? మరి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులని దోసేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులని దోసేసుకున్నాడు. కబ్జాలు మొదలెట్టాడు, మీకు తెలుసు బోళ్ళన్నీ. సో అందుకని జాగ్రత్త పడదాం. మనకి ఇది ఒకటే అవకాశం. 13వ తారీఖు గుర్తు పెట్టుకోండి అందరూ. డ్రైనేజ్ నేను చెప్పవసరం లేదు. నేను డ్రైనేజ్ చేస్తానని మీకు అందరికి తెలుసు కదా. డ్రైనేజీ నేను చేసి పెడతానని తెలుసా మీకు? ఒప్పుకుంటారా? ప్రతి ఒక్కరూ మంచినీళ్ళు ఇవ్వగలను. నేను మంచినీళ్ళు ఇవ్వగలనా మీకు? లేదా? ఇంటింటికి ట్యాబ్ ఇచ్చే పూచి నాది. అంబేద్కర్ గారి సాక్ష్యం కూడా సరైన గౌరవం దక్కేటట్టుగా బాగు చేసి మంచి నీట్ గా చేసి పెడదామని చెప్పేసి మాట్లాడుతాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను హ్యాపీగా అక్కడే ఉంటాగా. గెలిచినాక వెళ్ళిపోతాను. నాకు ఏమన్నా సరదానా? ఎమ్మెల్యే అంటే పెద్ద పదవి అనుకుంటున్నావు నువ్వు? ఎమ్మెల్యే నాకైతే పెద్ద పదవి కాదు. నాకు 5,000 మంది పనిచేస్తున్నారు. నేను భోజనానికి పిలిస్తే జార్జియా స్టేట్ గవర్నర్ అంటే మన ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ అక్కడ మాకు బిఎస్ లో జార్జియా స్టేట్ గవర్నర్ భోజనానికి వస్తాడు. అర్థమైందా? ఇలాంటి పెద్ద తోపులా ప్రజలకు దగ్గరగా ఉండేది ఎమ్మెల్యే పొజిషన్ ఒకటే. అందుకోసం వచ్చా. మీలో మార్పు తేవాలి అంటే, ప్రతి ఒక్కరికి మార్పు చూపించాలంటే అది ఒక్కటే అవకాశం. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మోటూరు గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది రాజేష్ పర్యటించడం జరిగింది. గ్రామంలో పర్యటించిన రాజేష్ గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేయడం జరిగింది. మరోసారి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నరేంద్ర మోడీ నుండి దేశాన్ని రక్షించాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మోటూరు గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావడానికి మొత్తం ఈ హరిజన కాలనీలు కానీ గూడెలు కానీ వెళ్ళి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బతికించింది ఈ 2 కులస్తులు. అలాగే మైనార్టీలను కూడా మేము కలుపుకుంటా ప్రతి చర్చి మన మసీదులకు వెళ్ళి చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ఈ చర్చిలు పడేయడం, మసీదులకి అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, త్రిబుల్ తలాక్ తీసుకురావడంతో ప్రజలకు చాలా ఇసుకెత్తిపోయారు. అలాగే పేద ప్రజలకి 0 అకౌంట్లు ఓపెన్ చేపించి ఆ అకౌంట్లో మీకు డబ్బులు వేపిస్తామని చెప్పి అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత వాటిలో డబ్బులు వేయకపోగా మళ్ళీ వీళ్ళు డబ్బులు వేస్తే బ్యాంకులో ఆ డబ్బులు కట్ అయిపోవడం, అనేక రకాలుగా పేద ప్రజలకి ఇబ్బంది కలిగించారు. ఈ 0 అకౌంట్లో ప్రతి అకౌంట్కి 15 లక్షల రూపాయలు వేస్తా అన్న నరేంద్ర మోడీ మాట తప్పి మళ్ళీ ఈ 10 ఏళ్ళ పరిపాలనలో పేద ప్రజల్ని పట్టించుకోకపోగా మిగిలిన కార్యక్రమం ఏంటంటే, మనం 3వసారి మళ్ళీ గెలవాలి, నన్ను గెలిపిస్తే అని అన్నారు. 3వసారి పొరపాటున నరేంద్ర మోడీ గెలిస్తే మనం ఇదే ఆఖరి ఎన్నికలు మనకి. ఎందుకంటే రాజ్యాంగాన్ని మారుస్తానికి ఆయన కంకణం కట్టుకొని మనకు రావాల్సిన ఈ రిజర్వేషన్లు కూడా ఎత్తేయటానికి సిద్ధంగా ఉన్నారు. అది మీకు తెలియదు, పేద ప్రజలకి పూర్తిగా తెలియదు. ఆ నరేంద్ర మోడీ దించడానికి మేము కాంగ్రెస్ పార్టీ నడుము కట్టుకొని మన షర్మిలారెడ్డి గారు అలాగే మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు ఈ మొత్తం ఏపీ మొత్తం తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవగానే మన ఇంటింటికి ఆర్థిక సహకారం చేయడానికి 8,333 రూపాయలు ప్రతి మహిళలకి వేయడమే కాకుండా, అంటే సంవత్సరానికి 1,00,000, 5 ఏళ్లలో 5 లక్షల రూపాయలు జరుగుద్ది. మీరు చేయాల్సినల్లా కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి కొంచెం ఊతం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మరీ ప్రార్థిస్తూ, ఈ మోటూరు గ్రామం కానీ దొండపాడు గ్రామం మా కాలనీ మొత్తం కూడా చాలామందికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ పలుకుతారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గతం కంటే ఎక్కువగా మెరుగైన ఫలితాలు వస్తాయి కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుని జై హింద్, జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెనిగండ్ల రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ అభయాంజనేయ స్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం నిర్వహించిన టీడీపీ నేతలు. ప్రజల ఆశీస్సులతో పాటు ఆ దేవుడి దీవెనలు కూడా రాముకు ఉండాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లుగా తెలిపిన యలవర్తి శ్రీనివాసరావు.
డబ్బు కోసమో పేరు కోసమో కాదు, తాను పుట్టిన గడ్డను అభివృద్ధి చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న వెనుగళ్ల రాము. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ బిడ్డల భవితకు నేను గ్యారంటీ ఇస్తానంటున్న రాము. గుడివాడ రూరల్ మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఇతర ఏ ముఖ్యమంత్రి పేద ప్రజలకు అందించలేదన్న కొడాలి నాని. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ. పేదలను సంపన్నులుగా చేసి 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. Surety.